నమో గణపతయే. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో బృహస్పతయే. ఓం నమస్తస్మై బ్రహ్మణే. ఓం విష్ణవే నమః. ఓం శ్రీమత్సుందరమీశానం శ్రీమత్సిద్ధివినాయకం షణ్ముఖం స్కందమానందం బ్రహ్మాణం విష్ణుమాశ్రయే. యస్యాజ్ఞయా జగత్స్రష్టా విరించిః పాలకో హరిః సంహర్తా కాలరుద్రాఖ్యః నమస్తస్మై పినాకినే. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మాహాత్మ్యంలో 7వ అధ్యాయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నామండి. కార్తీక మాసంలో 7వ రోజు వినాల్సినటువంటి కథ వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెబుతూ ఉన్నాడు. రాజేంద్ర, కార్తీక మహాత్మ్యాన్ని ఇంకా సంగ్రహంగా చెబుతున్నాను, నిర్మలమైన మనస్సుతో ఆలకించు. యః కార్తికేర్చయేద్భక్త్యా కమలైః కమలే క్షణం తస్య గేహే వసే నిత్యం కమలానాత్ర సంశయః. ఎవరు కార్తీక మాసంలో కమల లోచనుడైనటువంటి మహావిష్ణువును కమలాలతో పూజిస్తాడో వాని ఇంట లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది. ఇందులో సందేహం లేదు. దేవదేవుడైన లక్ష్మీనారాయణుణ్ణి కార్తీక మాసంలో తులసీ దళాలతోనూ జాజి పుష్పాలతోనూ మానవుడు పూజిస్తే పునర్జన్మ ఉండదు. కార్తీకే బిల్వపత్రేణ విష్ణుం వ్యాపకమీశ్వరం యః పూజయేన్నరశ్రేష్ఠ సతు భూయో న జాయతే. సర్వవ్యాపి సర్వేశ్వరుడు అయిన విష్ణువును ఏ మానవుడు కార్తీక మాసంలో బిల్వదళంతో అర్చిస్తాడో అతడు జన్మరహితమైనటువంటి ముక్తిని పొందుతాడు. మహావిష్ణువుని బిల్వంతో అర్చించడం అనేటటువంటిది కార్తీక మాసంలో ప్రత్యేకంగా చెప్పినటువంటి సాంప్రదాయం. ఇతర మాసాల్లో మాత్రం తులసితోనూ పువ్వులతోనూ పూజించవలసి ఉంటుంది. కార్తీక మాసంలో బిల్వదళంతో పూజిస్తే విశేషమైన ఫలాన్ని చెప్పారు. అలాగని ఇతర మాసాల్లో బిల్వదళంతో పూజించకూడదు అని కాదు. ఇక్కడ చెప్పిన దాన్ని తీసుకెళ్ళి కొంతమంది ప్రతిరోజు బిల్వాలతో పూజిస్తూ ఉంటారు. అలా కాకుండా బిల్వంతో కూడా పూజించవచ్చు. కార్తీక మాసంలో బిల్వంతో పూజించడం విశేషం. ఫలదానం కార్తికేయః కుర్యాత్ సద్భక్తియుక్తితః పాపాని విలయం యాంతి తమాం శీవారుణోదయే. కార్తీక మాసంలో ఏ మనుష్యుడు భక్తితో బీదలకు అరటి, కాశ్మీరము, జామ, దానిమ్మ మొదలైనటువంటి పళ్లను దానం చేస్తాడో వాడి పాపాలు సూర్యోదయంతో చీకటి తొలగిపోయినట్లు పటాపంచలైపోతాయి. కార్తీక మాసంలో ఎవరు విష్ణుమూర్తిని ఉసిరి చెట్టు క్రింద పూజిస్తారో వాళ్లను యమధర్మరాజు కన్నెత్తి కూడా చూడలేడు. ఇందులో అనుమానం లేదు. కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీ దళాలతో పూజిస్తారో వాళ్లే ధన్యులు. ఎవరు కార్తీక మాసంలో బంధుమిత్రులతోనూ విద్వాంసులతోనూ కలిసి భక్తితో వనభోజనం చేస్తారో వాళ్ళ పాపాలు కోట్లలో ఉన్నా నశిస్తాయి. కార్తీక మాసంలో ఏ మానవుడు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామాన్ని పూజించి అందరితోనూ కలిసి వనభోజనం చేస్తారో అతడు వైకుంఠానికి చేరి విష్ణువుతో కలిసి ఆనందిస్తారు. యః కార్తికే మాసి భక్త్యా తోరణంచోత పల్లవైః దామోదరాగ్రే యః కుర్యాత్ సయాతి పరమాంగతిం కదళీ స్తంభ పూజాంచ యః కుర్యాత్ కార్తికే హరేః పుష్పైర్వా మంటపం విష్ణోః స వైకుంఠే చిరం వసేత్. కార్తీక మాసంలో ఎవరైతే దేవుని గదిని కానీ దేవాలయాలను కానీ మామిడి తోరణాలతో అలంకరించి పూజిస్తారో వాళ్ళు ఉత్తమ గతిని పొందుతారు. ఎవరైతే కార్తీక మాసంలో ఆలయాల్లో కానీ దేవుని ఇంటిలో కానీ అరటి చెట్లను స్తంభాలకు కట్టి కానీ పూలమాలలతో మంటపాలను అలంకరించి కానీ సాలగ్రామాలను పూజిస్తారో వాళ్ళు ఉత్తమ లోకాలను పొందుతారు. కార్తీక మాసంలో కేశవునికి ఒక్క మారైనా నమస్కరించిన వారు కూడా కొన్ని పాపాలనైనా పోగొట్టుకుంటారు. కార్తీక మాసంలో దైవ సన్నిధిలో జపం, హోమం, దేవతార్చనం చేయవాడు తమ పితృదేవతలతో కలిసి వైకుంఠానికి వెళతాడు. కార్తీకే వస్త్రదానంచ యః కుర్యాత్ స్నానశీతలే సోష్మమేధాయుతానాంచ ఫలం ప్రాప్నోత్య సంశయః. కార్తీక మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలిని తట్టుకునే వస్త్రాలను దానం చేయువారు అనేక యాగాల ఫలాన్ని పొందుతారు. చలిని తట్టుకునేటటువంటి చలి బట్టలు ఎవరైతే దానం చేస్తారో వాళ్ళు అనేక యాగాల ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసంలో విష్ణు దేవాలయాల శిఖరాన జెండాలను కట్టేవారి పాపాలు గాలికి దుమ్ము ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాయి. ఓ రాజేంద్ర, కార్తీక మాసంలో తెల్లవైన నల్లవైన అగసె పువ్వులతో విష్ణువును పూజ చేసే మానవుడు 10,000 యజ్ఞాలు చేసిన ఫలాన్ని పొందుతాడు.
బృందావనాగ్రే కార్తిక్యాం గోమయేనోపలిప్య చ స్వస్తికై శంఖ పద్మాద్యై యాకుర్యాత్ సాహరే ప్రియా. ఏ మహిళ కార్తీక మాసంలో తులసి వనం వద్ద కానీ లేదా తులసి కోట వద్ద కానీ ఆవు పేడతో అలికి శంఖం, పద్మం, స్వస్తికం మున్నగు ముగ్గులు పెడుతుందో ఆ మహిళ విష్ణువుకు మహాప్రీతిపాత్రురాలవుతుంది. ప్రతి చతుర్దశి నాడు విష్ణువు ముందు దీపారాధన చేయడం వల్ల వచ్చే ఫలం ఇది అని బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. అంటే కార్తీక మాసంలో వచ్చే 2 చతుర్దశుల గురించి చెబుతూ ఉన్నారన్నమాటండి. కార్తీక చతుర్దశి నాడు ప్రమిదలో కొన్ని నువ్వు గింజలు వేసి అగసె పువ్వులను కూడా ఉంచి విష్ణు ఆలయంలో దీపారాధన చేయాలి. అంటే మనం నూనెతో చేస్తే నూనె, నెయ్యితో చేస్తే నెయ్యి, ప్రమిద, చమురు మరియు ఒత్తి వేసిన తరువాత అందులో ఈ 2 వేయాలి అని చెప్పేసి స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అలా కాకుండా అగస పువ్వులు నువ్వు గింజలు వేసి ఒత్తు పెట్టారనుకోండి, దీపం వెలగదు. మీరు ఇలా చెప్పారు కదండి అని చెప్పేసి అంటారు. అలా కాదు, చమురు వేసిన తర్వాత చమురులో వేయాలి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. లేదు అనంటే కనుక ఒక పళ్ళెంలో ఒక పక్క అగసె పువ్వులు, ఒక పక్క నువ్వులు పెట్టి ఆ మధ్యలో ఈ యొక్క దీపాన్ని పెట్టి కూడా స్వామికి సమర్పించవచ్చు. యః కార్తిక్యామర్క పుష్పైః అర్చయేద్ గిరిజాపతిం సలబ్ధ్వా పూర్ణమాయుష్యం పశ్చాన్మోహమవాప్నుయాత్. ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు జిల్లేడు పువ్వులతో శివారాధన చేస్తారో అతడు దీర్ఘాయుష్కుడై అంత్యకాలమున శివసాయుజ్యాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో మల్లె పువ్వులతో మాధవుణ్ణి అర్చించిన వాడు సకల పాపాలను పోగొట్టుకుంటాడు. తులసి చెక్క నుండి తీసిన గంధాన్ని విష్ణువుకు అర్పించేవాడి పాపాలు విశేషంగా నశించి విష్ణు సాయుజ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో విష్ణుదేవుని సన్నిధిలో నాట్య సేవ చేయువాడు జన్మ జన్మల పాపాలను పోగొట్టుకుంటాడు. ఓ రాజేంద్ర, కార్తీక మాసంలో విష్ణు ఆలయాన్ని రమ్యముగా అలంకరించిన వాడు వైకుంఠంలో విష్ణు సాయుజ్యాన్ని పొందుతాడు. కార్తికే చాన్నదానంచ యః కుర్యాద్ భక్తిమాన్ నరః తస్యాఘన్నశ్యతి క్షిప్రం పవమానాద్యథా ఘనః తిలదానం నదీ స్నానం భోజనం బ్రహ్మసత్రకే కార్తికే చాన్నదానంచ ధర్మ్యమేతచ్చతుష్టయం. కార్తీక మాసంలో అన్నదానం చేయువాడి పాపాలు గాలికి మబ్బు చెదిరినట్టు చెదిరిపోతాయి. నువ్వుల దానం, నదీ స్నానం, బ్రహ్మసత్రయాగంలో భోజనం, కార్తీక మాసంలో అన్నదానం, ఈ 4 సమానమైనటువంటి గొప్ప ఫలాన్ని ఇస్తాయి అని పెద్దలు చెబుతూ ఉన్నారు. కార్తీక పౌర్ణమి నాడు స్నానం దానం చేయని వాడు ఏ విధమైన పుణ్యాన్ని పొందలేడు. అంతే కదండి, ఏ పూజ చేయకుండా ఏ పుణ్యము రాదు. పూజ చేయకుండా మాకు పుణ్యం రావాలి అంటే ఎలా కుదురుతుంది? అందువల్ల కార్తీక మాసంలో మేము చెప్పిన వాటిలో ఏదో ఒకటైనా చేయండి అని చెప్పేసి మహర్షి అభిప్రాయం. కార్తీక వ్రతం చేయని స్త్రీ పురుషులు మరిన్ని జన్మలను పొందుతూ సంసార చక్రంలోనే తిరుగుతూ ఉంటారు. కార్తీక పున్నమి నాడు కదంబ పుష్పాలతో మహావిష్ణువుని పూజించినటువంటి నరుడు సూర్యమండలాన్ని కూడా భేదించి స్వర్గ సుఖాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో మొగలి పువ్వులతో విష్ణువును పూజించిన వాడు 7 జన్మల వరకు వేదాంగ పారంగతుడైనటువంటి విప్రుడిగా పుడతాడు. కార్తీక మాసంలో 1000 దళాలు కలిగిన కమలాలతో విష్ణువుని ఆరాధించిన మానవుడు సూర్యలోకాన్ని పొంది దీర్ఘాయుష్కుడవుతాడు. అగసె పువ్వుల దండలతో విష్ణువుని అలంకరించి ఆ విష్ణు ప్రతిమను భుజమున దాల్చి పూజించు మానవుడు బంగారాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో స్త్రీ పురుషులు ఎవరైనా పుష్పమాలలతోనూ తులసి దళాలతోనూ విష్ణువును పూజిస్తే సకల పాపాలను పోగొట్టుకుని విష్ణు పదాన్ని పొందుతారు. కార్తీక మాసంలో అనారోగ్యంతో కానీ ఏ ఇతర కారణాలతో కానీ ప్రతిరోజు కార్తీక స్నానం చేయలేని వారు కనీసం కార్తీక ఆదివారం నాడైనా స్నానం చేస్తే మాసమంతా పుణ్యస్నానాలను చేసినటువంటి పుణ్యాన్ని పొందవచ్చు. లేదా కార్తీక శుక్ల పాడ్యమి నాడు, పౌర్ణమి నాడు, అమావాస్య నాడు ఈ 3 రోజుల్లో పుణ్యస్నానం చేసినా కూడా మాసమంతా పుణ్యస్నానం చేసిన ఫలం వస్తుంది. అలా కూడా చేయలేని వారు కనీసం కార్తీక మహాత్మ్యాన్ని అయినా వినాలి. అలా విన్నా కూడా పాపాలను పోగొట్టుకున్నవారు అవుతారు. కార్తీక మాసంలో శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ ఏ మానవుడు వరుస దీపాలను పెడతాడో ఆ మానవుడు సకల పాపాలను పోగొట్టుకుంటాడు. ఇందులో సందేహమే లేదు. కార్తీక మాసంలో విష్ణు పూజ కోసం మనోవాక్కాయములతో సహాయం చేసేవాడు స్వర్గవాసాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో గంధ పుష్ప ధూప దీపాలతో కూడిన విష్ణు పూజ విష్ణులోకాన్ని ప్రసాదిస్తుంది. కార్తీక మాసంలో విష్ణువు సన్నిధిలో జప తపాలు చేయని మానవుడు ఉద్ధరింపబడలేడు. ఏ మనుష్యుడు కార్తీక మాసంలో మహావిష్ణువు సన్నిధిలో
ప్రదోష కాలంలో పురాణాన్ని వింటాడో అతడు హరిమందిరాన్ని చేరుతాడు. కార్తికే మాసి సాయాహ్నే స్తోత్రపాఠపరో నరః సస్వర్గలోకమాసాద్య ధ్రువలోకమతః పరం. కార్తీక మాసంలో సాయంకాలాన స్తోత్రాలను పారాయణ చేయువారు స్వర్గాన్ని పొందడమే కాక తుదకు శాశ్వతమైనటువంటి మోక్షాన్ని కూడా పొందగలుగుతారు. ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మాహాత్మ్యే సప్తమోధ్యాయః. ఇంతటితో స్కాంద పురాణంలోని కార్తీక మాహాత్మ్యంలో 7వ అధ్యాయం పూర్తయింది. స్వస్తి.